నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది. కేవలం రిపేర్కే 10 ఏళ్ళు పడితే మరి డెవలప్మెంట్ ఎప్పుడు? దీనికి మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర సమాధానం ఉందా? ఇవన్నీ అటుంచితే శుభమాని మహానాడు చేసుకుందామంటే ప్రతి జిల్లాలోనూ నిరసన సెగలు. అక్కడ బండారు సత్యనారాయణమూర్తి గారు విశాఖపట్నం జిల్లాలో హోంమంత్రి సమక్షంలోనే వారు వాపోయారు, మమ్మల్ని ఇక్కడ ఎవరు దేకట్లేదు, మనం డెవలప్మెంట్కి రూపాయి ఇవ్వట్లేదు. కర్నూలులో టీజీ భరత్ గారి మీద కేఈ ప్రభాకర్ గారు ఫైర్ అయ్యారు. 2 నెలల్లో నువ్వన్నా వచ్చి సరిచేస్తావా, లేకపోతే నేను వచ్చి నిన్ను సరిచేయమంటావా? అది ఆయన అన్నమాట. మరోపక్క జ్యోతుల్ నెహ్రూ గారు, జనసేన వచ్చి మనల్ని కబళించేస్తుంది, మనం ఇదివరకు ఎన్టీఆర్ గారి హయాంలో మనతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్ట్ని ఎలా అటకెక్కించి ఓ మూల కూర్చోబెట్టామో ఇప్పుడు అదే పరిస్థితి మనకు రాబోతుందని ఆయన. సరే, జనసేనతో కలహాలనే సరిదిద్దుకుంటారా, లేక అంతర్గతంగా ఈ సీనియర్లకి సెగ తగులుతున్న వ్యవహారాన్ని సరిదిద్దుకుంటారా? వీటన్నిటి మధ్య కడపలో దేదీప్యమానంగా మహోజ్వలంగా మహానాడు జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. మరి వీళ్ళందరూ అక్కడికి వచ్చి వాయిస్ వినిపిస్తే పరిస్థితి ఏంటి? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు జరిపిన వారు చాలా చాకచక్యంగాను, సమయస్ఫూర్తితోనూ, క్రమశిక్షణతోనూ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలంటే 10 ఏళ్ళు పడుతుందన్న ముఖ్యమంత్రి గారి మాటల్లో అంతరార్థం ఏమిటి? వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ నాయకులు. నమస్కారం రవిచంద్రారెడ్డి గారు. అలాగే శివరామరెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్సీ. నమస్కారం శివరామరెడ్డి గారు. అండ్ గురుమూర్తి గారు, వెంకట గురుమూర్తి గారు, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్కారం వెంకట గురుమూర్తి గారు. టు స్టార్ట్ విత్ రవిచంద్రారెడ్డి గారు. సో నిన్న ముఖ్యమంత్రి బహుశా నీతి ఆయోగ్ గురించి వెళ్ళినప్పుడు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన అవుట్కమ్ ఏంటంటే ఇది: జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం వల్ల రాష్ట్రాన్ని బాగు చేయడానికి 10 ఏళ్ళు పడుతుంది. మరి ఆల్రెడీ అమరావతి, పోలవరం, వీటి సంగతి ఏంటండి ముఖ్యమంత్రి గారు చెప్పి? కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యంగా వాసుదేవన్ గారు నమస్కారం. మీకు, గురుమూర్తి గారికి, అలాగే శివరామరెడ్డి గారికి, 99 ప్రేక్షకులందరూ నమస్కారం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. వాసుదేవన్ గారు, మామూలుగా 151 సీట్లు వచ్చినప్పుడే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సింగిల్గా ఒకే పార్టీగా ఉన్నప్పుడే చాలామందికి న్యాయం చేయడం అనేది కష్టమైన విషయం. ప్రతి ఒక్కరికి ఆశ, సీనియారిటీ, దాంతోపాటు మెజారిటీ కూడా వచ్చి ఉంటుంది. దాంతోపాటు అందరినీ కలుపుకొని పోవాలని అనుకున్న ఉన్నది 25 మినిస్ట్రీ బెర్తులు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఇలాంటివి ఎన్ని నింపినా కూడా ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ రోజుల్లో ఎమ్మెల్సీ అవ్వాలనుకున్నా, అవ్వలేకపోయా. సో ఖచ్చితంగా మనసులో ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, 164 సీట్లు వచ్చి 3 పార్టీల కూటమి ఏదైతే ఉందో, 3 పార్టీల కూటమిలో బ్యాలెన్స్ చేసే విధంగా పదవులు అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. కానీ సొంతంగా 133 సీట్ల వరకు వచ్చిన తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యుల్లో అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు మీరు చూశారు, ఆ స్క్రోలింగ్లో వ్యాఖ్యలు చూసా. బండారు సత్యనారాయణమూర్తి గారు చాలా సీనియర్, మిమ్మల్ని ఎవరు దేకట్లేదు అన్నాడు ఆయన. అంటే ఆ విధంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సొంతంగా పిల్లనిచ్చిన మామ ఎవరికి? రామ్మోహన్ నాయుడు గారికి. రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు కేంద్ర మంత్రి, అదే తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి నుంచి గెలిచిన వ్యక్తి, చిన్న వయసులో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి ఆయన సంతోషించవచ్చు, ఆయన రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నాడు, కానీ అల్లుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు. సో ఇది గొప్ప విషయమే కదా. సో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలో కూడా 2-3 మంత్రి పదవులు కావాలా, లేకపోతే ఇంకోటి కావాలనుకుంటే అది కష్టం అవుతుంది. దాంతోపాటు ముఖ్యంగా జ్యోతుల్ నెహ్రూ గారు ఆయన అన్న దాంట్లో ఒక లాజిక్ ఉందండి. జనసేన నాయకులు ఒక్కరికే 2 పదవులు, అదేంటి అది నాకు ఇవ్వక్కర్లేదు, కనీసం తెలుగుదేశం పార్టీలోనూ ఇంకెవరికైనా ఇచ్చే పని కదా, ఒకే వ్యక్తికి 2 పదవులు, ఒకే నాయకుడికి 2 పదవులు ఎట్టిస్తారు. మనం జనసేన వీళ్ళు ఈటేవే తెలుగుదేశం ఇన్ ద డేస్ టు కమ్ అన్నారు. ఆయన చాలా ఫ్రైటనింగ్గా మాట్లాడాడు. మనం కమ్యూనిస్టులు ఎలా తినేసామో జనసేన రేపు పొద్దున మనల్ని అలా తినేయబోతోందని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఈస్ట్ వెస్ట్లో జనసేన ప్రభావం ఎక్కువ అవుతుందని చెప్తూ, దానికి సంబంధించి కొనసాగింపుగా బీజేపీ జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం తప్పు చేసిందనే విధంగా మాట్లాడడం సరైన అంశం కాదు. ఎందుకంటే దీన్ని మేము తీవ్రంగా విభేదిస్తాం. 3 కలిసి కూటమి అయితేనే వచ్చిన ఓట్లు అవి. కాబట్టి ఖచ్చితంగా కూడా కూటమి బలంతో గెలిచిన ఈ ప్రభుత్వాన్ని, మనకేదో అసంతృప్తి ఉంది కదా అని మనం పబ్లిక్గా మాట్లాడు. చాలా సీనియర్ నాయకుడు జ్యోతుల్ నెహ్రూ గారు, కానీ జ్యోతుల్ నెహ్రూ గారు అనుకున్నది కావాలనుకున్నప్పుడు సాధించుకోవడానికి ఏం వెనకాడరు. గతంలో ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా
వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నిర్మోహమాటంగా ఆ ఫ్లోర్ లీడర్గా ఉండి ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే మరి తెలుగుదేశంలోకి పోయిన సంఘటన మనం చూసాం ఆ రోజున 23 మంది ఎమ్మెల్యేలు. కానీ ఇవన్నీ పాత గాయాలను నేను రేపదలుచుకోలేదు, ఎందుకంటే మేము కూటమిలో ఉన్నాం. ముఖ్యంగా కూడా ఈ అసంతృప్తితో పాటు ఇక్కడ టీజీ భరత్ యువకుడు, పరిశ్రమల శాఖ మంత్రి, ఉత్సాహవంతుడు, బాగా నియోజకవర్గంలో ఎవరికి అందుబాటులో ఉండని వాడు, ఇలా రకరకాల విశేషణాలు ఉన్నాయి. కర్నూలు ఏమీ చాలా దూరంలో లేదు. ఒకవేళ హైదరాబాద్కి వచ్చినా కర్నూలుకి రాకుండా అయితే లేనే. మీరు ఆయన గురించి ఎలా చెప్తున్నారు? కేఈ ప్రభాకర్ గారి గురించి కూడా నేను చెప్తా. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన అంత చేటు మాట్లాడే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నట్టు అక్కడ? సార్ ఉంటాయి సార్. ఇప్పుడు ప్రతి జిల్లా అవైలబిలిటీలో ఉంటావా, నన్ను డైరెక్ట్ గా రంగంలో దిగమంటావా అని అడిగే దాకా ఎందుకు తెచ్చుకోవాలంటున్నాను. గురుమూర్తి గారు కూడా చెప్తారు, కానీ కూటమి ధర్మం నేను చెప్తున్నా, సీనియర్లకి జూనియర్లకి మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే సీనియర్లకి మంత్రి పదవి రాకుండా జూనియర్గా ఉన్న వ్యక్తి యువకుడు అని చెప్పి ఇచ్చినప్పుడు కూడా కొంత అసంతృప్తి అనేది ఉంటుంది సార్. అందరినీ అకామిడేట్ చేయలేరు కదా, ప్రభుత్వంలో అందరినీ అకామిడేట్ చేయలేరు, చాలా మందిని అకామిడేట్ చేయలేరు, కొంతమందిని మాత్రమే అకామిడేట్ చేస్తారు. కొంతమందిని అకామిడేట్ చేసినప్పుడు ఇవన్నీ చిరుబుర్లు, ఇవన్నీ పదనిసలు అన్నీ ఉంటాయి. కానీ దాని మాత్రం చేత ప్రభుత్వానికి అదేదో అయిపోతుందని, లేకపోతే ఇంకోటి అయిపోతుందని, మరి ఇంకోటి ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. సంపూర్ణమైన మెజారిటీ ఉంది. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఒక 365 రోజులు మాత్రమే అయింది. ఖచ్చితంగా కూడా అమరావతి, పోలవరం మీరు అన్నారు, అవి టాప్ ప్రయారిటీ ఇష్యూస్. ఏపీ అంటే అమరావతిలో, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చంద్రబాబు నాయుడు గారు ఏదో నిర్దేశించుకున్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా కూడా అమరావతికి రూపురేఖలు అయితే ఏర్పడతాయి. ఒక మంచి డెవలప్మెంట్ విజిబుల్గా ఉంటుంది. అదేవిధంగా సర్టన్ టైం బౌండ్లోనే పోలవరం కూడా పూర్తవుతుందని నేనైతే భావిస్తా ఉన్నాను. కేంద్రం యొక్క సహకారం పూర్తిగా ఉంది. ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి సంపూర్ణమైన ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి దానికి రావాల్సిన నిధుల విషయంలో అయితేమి, అమరావతికి కావాల్సిన ప్రోత్సాహకాలు అయితేమి, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం చేయూతగా ఉంది. ఖచ్చితంగా కూడా అనుకున్న లక్ష్యాలని నెరవేర్చుకుంటారని మేము భావిస్తాం. రైట్. ఒకసారి వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వెంకట గురుమూర్తి గారు, ముందర మహానాడు జరుపుకోబోతున్నారు. ఆ ఏర్పాట్లో మీరు బిజీగా ఉండి ఉంటారు. శుభాకాంక్షలు. అది కూడా వెళ్ళి మీ రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో వెళ్ళి మరి తొడగొట్టి సవాళ్ళు విసిరి మరీ అక్కడ బ్రహ్మాండంగా మహానాడు జరుపుకోబోతున్నారు. కాబట్టి ముందుగా అభినందనలు. అయితే దానికన్నా ముందు మన ఇంట్లో రేగిన ఈ చిచ్చుని ఎట్లా చల్లారుస్తారు? బండా సత్యనారాయణమూర్తి గారు సీనియర్ మోస్ట్ లీడర్, జ్యోతుల్ నెహ్రూ గారు, అండ్ ఇటు చూస్తే కేఈ ప్రభాకర్ గారు, మీరు ఎవరిని తక్కువ చేసి చూస్తారు? వాళ్ళ కన్సర్న్ ఏంటి అసలు? మీరు ఎంటలేదా? నిజంగా ఆయన ఒక మాట అన్నాడు, జ్యోతుల్ నెహ్రూ గారు అన్న మాట ఇప్పుడు నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులను తినేసింది. ఇప్పుడు కమ్యూనిస్టులకి వాళ్ళకి చెప్పుకోలేని బాధ చెప్పరాని చోట అన్నట్టుంది. వాళ్ళేం బయటకు వచ్చి చెప్పుకుందామంటే నవ్వుతారు జనాలు. పోనీ చెప్పుకోకుండా ఉందామంటే పెయిన్ తట్టుకోలేము. మనకి క్యాడర్ ఉంది, కనీసం ఒక చోట కూడా గెలవలేకపోతున్నాం. దీనికి అంతటికీ వాళ్ళు మీకు ధన్యవాదాలు చెప్తున్నారు. అంటే వాళ్ళని ఆ స్థాయికి దిగజార్చింది తెలుగుదేశం అని వాళ్ళు. అది జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పారు. అప్పుడు ఎలా చేశారో కమ్యూనిస్టులని తెలుగుదేశం ఎట్లా చేసిందో ఇవాళ జనసేన మనల్ని అట్లా చేస్తోంది అని అంటున్నాడు ఆయన. నిజమేనా అందులో అర్థం మీకు? అంటే ఆయన కొంచెం సెన్సిబుల్ లీడర్, ఏది పడితే అది మాట్లాడరు. ఆయన మొత్తం తూకం వేసుకొని మరీ మాట్లాడారు. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారికి, రఘురామరెడ్డి గారికి, 99 టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పార్టీ అంటే ఒక పెద్ద కుటుంబం. ఇంత పెద్ద కుటుంబంలో అక్కడక్కడ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధానంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. లేకుండా ఎట్లా ఉంటాయి? ఇప్పుడు అందుకే రేపు కడప మహానాడు వేదికగా మొదటి రోజు సంస్థాగతంగా పార్టీ పరంగా అంటే మొదటి రోజు ఓన్లీ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే చర్చించాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఎజెండాలో పెట్టడం జరిగింది. ఎందుకంటే రెండో రోజు వచ్చేసి ప్రభుత్వ పరంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా వెళ్తున్నాయి అనేది రెండో రోజు చర్చ జరగబోతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇందాక రవిచంద్రారెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గారు మరి వారి కుటుంబంలో మరి రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ కేంద్రంలో మరి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆ కుటుంబం మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక నిబద్ధత కలిగినటువంటి కుటుంబం. సరే ఆ కుటుంబంలో ఎవరు పోటీ చేసినా చూడండి, పోయినసారి కూడా గతంలో 3 గెలిచారు. అచ్చెన్నాయుడు గారు కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా భవానీ గారు రాజమండ్రిలో గెలిచారు. అట్లా ఆ కుటుంబానికి ఒక నిబద్ధత ఉంది. అదే సందర్భంలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా ఇబ్బంది కానీ కష్టం వచ్చినప్పుడు
అదేవిధంగా జ్యోతుల్ నెహ్రూ గారి విషయంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు. ఆయన గత 2 రోజులుగా ఇక్కడే కడపలోనే ఉన్నారు. వినిపిస్తోందా గురుమూర్తి గారు? మరి అక్కడ ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే పొత్తుదరము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అందరూ కలిసి పనిచేసి అందరితో దీంతోనే ఈ రోజు ఈ రకమైనటువంటి మంచి మ్యాండేట్ ఇచ్చారు. అదే సందర్భంలో 1-2 చోట్ల ఇబ్బందులు వస్తాయి, రాకుండా ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు పొత్తున్నప్పుడు ఎక్కడో చోట ఏదో రకమైనటువంటి ఇబ్బంది వస్తా ఉంది. ఉదాహరణకి పామర్లో మా కాన్స్టిట్యున్సీ, మరి అక్కడ అనుకోకుండా బీజేపీకి సంబంధించినటువంటి మరి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు పాపం ఆశించిన ఆయన బాధపడ్డాడు. తర్వాత మళ్ళీ నాకు చెప్పి కాదు ఈసారి మీకు ప్రయారిటీ ఇస్తామని చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా సందర్భాలను బట్టి వచ్చే సమస్యలు ఉంటాయి, లేకుండా ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో. కాబట్టి మేము ఒకటే, వాళ్ళ కూటమి ప్రభుత్వం మీరు అన్నారు కడప అంటే వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు ఏంటి ఏదో మా మీద కక్షతో. కడప ఏంటంటే మహానాడు అనేది మేము ఒక పండగ చేసుకుంటున్నాం. ఈ పండగ చేసుకున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా కొన్ని అంశాలు మేము ప్రకటిస్తా ఉంటాం మహానాడు వేదికగా. ఇవాళ ఒకటే ప్రధానంగా రాయలసీమ లాంటి ప్రాంతంలో నిజంగా ఫ్యాక్షన్ ని తుదిముట్టించి అభివృద్ధి సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే. గతంలో ఏ విధంగా ఫ్యాక్షన్లు ఎన్ని కుటుంబాలు ఏ విధంగా పోయినాయి అనేది కూడా మనం చూసాం. మరి దాన్ని లేకుండా చేసింది ఖచ్చితంగా దానికి పునాదేశం తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవాళ ఇక్కడ కడపలో మేము పెట్టుకుంటున్నామంటే ఖచ్చితంగా రాయలసీమ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడతాం, సంక్షేమం గురించి మాట్లాడతాం. దానివల్ల ఇవాళ మహానాడు పండగ వల్ల కడపకు మంచి జరిగింది కానీ చెడు జరగదు. కాబట్టి మాకు ఇప్పుడు ప్రతి సందర్భంలో కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క చోట పెడతా ఉంటాం. విజయవాడలో పెట్టాం, మరి అదే విధంగా ఒంగోలులో పెట్టాం, అదే విధంగా తిరుపతిలో పెట్టాం, అదే విధంగా విశాఖపట్నంలో పెట్టాం, అన్ని ప్రాంతాల్లో పెడతా ఉంటాం. తప్పే ఉంది, రాజమండ్రిలో పెట్టాం గతంలో. కాబట్టి ఇవాళ కడపలో పెట్టాం. ఎందుకంటే తీర్మానాలు ఏమి ఉండబోతున్నాయి సార్? అంటే ఏదో కొన్ని లీక్స్ ఇస్తారు కదా, తెలుగుదేశం పార్టీకి ఒక మంచి సంప్రదాయం ఉంది. వాళ్ళు ఏంటంటే జనం నుంచి, కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, మీ పార్టీ నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ కోసం ముందర కొన్ని లీక్స్ ఇస్తుంటారు కదా. ఈసారి ఏంటి కొంచెం లేట్ అయినట్టుంది ఆ లీక్స్ ఇవ్వటం? అంటే తీర్మానాల్లో ఇవి ఉండబోతున్నాయి, సీనియర్లందరినీ జాగ్రత్తగా పక్కన కూర్చోబెట్టేసి పెదరాయుడు కుర్చీలు వేసి అందులో కూర్చోబెట్టేసి మీరు ఇంక కేవలం అడ్వైజర్సే, ఇక మీరు దయచేసి ఇన్వాల్వ్ కాకుండాని మర్యాదగా హెచ్చరించే ప్రయత్నం కూడా ఏదో జరగబోతుంది కదా సార్. తెలుగుదేశం పార్టీ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చింది. 50% పైబడిన బీసీలు ఎవరైతే ఉన్నారో. దామోదరం సంజీవ్ గారు ఎవరు సార్? తెలుగుదేశం పార్టీ రాకముందు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నేను కాదంటలేదండి, నేనేమంటున్నాను, నేను చెప్పేది కూడా వినండి సార్. మొట్టమొదటిసారిగా బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి అప్పటి వరకు ఓటు బ్యాంకు గుండా కుల వృత్తులు చేసుకుని బతికే మాలాంటి బీసీ కులాలే మొట్టమొదటిసారిగా సర్పంచ్గా, ఎంపీపీగా, ఎంపీటీసీగా ఇవన్నీ వచ్చినాయంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత వచ్చింది. అంత ముందులో ఎక్కడుందో చెప్పండి? అంత ముందులో మేమేదో వృత్తి చేసుకుని బతికేటువంటి కులాల్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాతే కదా మేము చదువుకోవటం వల్ల, రాజ్యాధికారం రావటం వల్ల ఇవాళ అభివృద్ధి చెందటం జరిగింది. కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కావాలంటే సరే, ఇవి ఎలాగో మీరు తీర్మానాలు చెప్తారు కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి ఏంటి అప్డేట్స్? జూన్ 12 ఉదయం 9:25 ముహూర్తం పెట్టారు మీ తెనాలి సిద్ధాంతి గారు ఎవరో. ఆ టైంకి అరెస్ట్ చేస్తే కనీసం 2 ఏళ్ళు బయటికి రాట ఆయన. సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం చూసుకున్నట్టయితే ఇవాళ మన చేతుల్లో ఏముంటదండి? గతంలో వాళ్ళు 5 సంవత్సరాల పాటు విధ్వంసం చేశారు. లిక్కర్ విషయం చూసుకున్నాం, మరి ఏ విధంగా ఆ లిక్కర్లో ఏ విధంగా చేశారనేది ఆ స్కామ్ పెద్ద స్కామ్. అది మన ముహూర్తం పెడతాక మనమేముందండి? చట్టం ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికైనా తప్పదు. ఒకవేళ నేను ఇవాళ అధికారం నుండి తప్పు చేస్తే రేపు అది అనుభవించాల్సిందే. దానికేముంటుందండి? అంతేగాని దానికి ముహూర్తం మేమెందుకు పెడతామంటే మాకేం పని? వాళ్ళు కేవలం ఆ రోజున వాళ్ళు తప్పు చేశారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కసారి లోపలేస్తే 2 ఏళ్ల పాటు బయటికి రాకూడదు. అది మీ తెలుగుదేశం పార్టీ న్యాయ కోవిదులు, న్యాయ నిపుణుల బృందాలు కసరత్తు చేస్తున్నాయి. ఏ సెక్షన్లు పెట్టి లోపలేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం 2 ఏళ్ల పాటు బయటకు రాకుండా ఉంటాడు. దాని మీద మామూలుగా రోజుకి 24 గంటలు ఉంటే 25 గంటలు పనిచేస్తున్నారు మీ లాయర్లు. వాసుదేవన్ గారు, ఇప్పుడు లాయర్లు పనిచేస్తేనో లేకపోతే వ్యవస్థ పనిచేస్తేనో కాదు కదా, తప్పు చేశారా లేదనేది ముఖ్యం. ఆ తప్పు చేస్తే ఆ తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా అనుభవించాల్సిందే. తప్పు చేయకపోతే ఎందుకు ఇది అవుతారండి చెప్పండి?
ఇవాళ తప్పు చేస్తేనే కదా అవన్నీ కూడా బయటికి తీస్తా ఉంది. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఏదో ఒక రోజు శిక్ష తప్పదు. అంత మాత్రాన్ని మేము ముహూర్తాలు పెట్టి ఆయన కోసం మేమేదో కష్టపడి చేయాల్సినటువంటి అవసరం అయితే మాకు లేదు. ఇవాళ చట్టం ఉంది, చట్టం ముందు ఎవరైనా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు అయినట్టు ఇంకోళ్ళు అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, మేమైనా ఒకటే. రేపు పొద్దున తప్పు చేస్తే మరి శిక్ష అనుభవించక తప్పదు. మనకు అధికారం ఉంది. సరే కానీ ఇంకొకటి, శివరామరెడ్డి గారి దగ్గరికి వెళ్లే లోపల ఇంకో ప్రశ్న. ఉర్సా భూములకు సంబంధించిన జీవో ఎప్పుడు ఇస్తారు? కేబినెట్ అప్రూవల్ అయిపోయింది కదా ఉర్సాను. మీరు ఉర్సా అంటారు, వాళ్ళు అర్సా అంటారు. ఇందులో ఏది నిజమో తెలియదు. ఉర్సా భూములకు సంబంధించి ఏదైతే నేను జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి అన్నారు, ఎందుకంటే అంత ఆశ. ఇప్పుడు మరీ ఘోరంగా మాట్లాడారు ఆయన. ఇవాళ 1 ఎకరం 50 లక్షల చొప్పున అది ఇచ్చాము. 3 ఎకరాలు అయితే 1.5 కోటి చొప్పున ఇచ్చాము. కావాలంటే చూసుకోమనండి. దానికి మరీ ఘోరంగా 1 రూపాయికి ఇచ్చారు అని చెప్పడం అనేది ఒకసారి చూద్దాం. అంటే ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. స్కాములు ముందుకు పోతే ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా. ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట. ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసాం. ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు. లూలు అంట. సో అదండి వెంకట గురుమూర్తి గారు, అది ఒకసారి మీరు చెప్పేస్తే. 1 రూపాయికి గనక భూములు అంటే గనక నేను గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ కి ఈ రోజే తప్పుకుంటా. ఎందుకంటే 1 రూపాయికి భూములు ఇచ్చిన మాట అయితే వాస్తవం కాదు. 50 లక్షల రూపాయలకి ఎకరం చొప్పున ఇచ్చారు. జీవో ఇవ్వండి సార్, ఎందుకు దాపరికం దేనికి? జీవో ఇచ్చేయచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేం మాట్లాడుకుంటే ఉంది, ఇచ్చేస్తాం, ఇస్తాం. మీరు కేబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఇన్నాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు జనాలకి అన్నెసరీ సందేహాలు కదా. అనవసరంగా మీరేంటి కేసీఆర్ నాని గారికి రూమ్ ఇచ్చినట్టు అయింది. అక్కడ దానికి కూడా కొంత ప్రొసీజర్, కొంత పద్ధతి ఉంటది కదండి. పద్ధతి ఉంది కాబట్టి కేబినెట్ లో అప్రూవ్ అయింది. అంటే కేబినెట్ పద్ధతి లేకుండా అప్రూవ్ చేసిందా? పోనీ కేబినెట్ అప్రూవ్ చేసిందంటే పద్ధతి ఉంటేనే అప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు దానికి కాదండి, అనుకున్న తడవే రావద్దు కదా జీవో. అక్కర్లేదండి, అనుకున్న తడవే కాదు. కేబినెట్ మీటింగ్ ఎప్పుడైంది? ఇప్పటిదాకా ఎందుకు మీరు దోబుచ్చులాట చేస్తున్నారు? అది కదా అడుగుతున్నది జనం. సార్ ఒకవేళ మేము తక్కువకి ఇచ్చామనుకోండి బయటికి రాదండి. ఒకవేళ మేమే ముందు జీవో ఇచ్చేసాం, తక్కువకి ఇచ్చే జీవో ఇస్తే రాదా? ఆ సంస్థ ఊరు పేరు లేని సంస్థ ఎందుకు అయిద్దండి? వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా లాంటి దేశంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అవన్నీ చూసే వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇచ్చాము. వాళ్ళు ఒకవేళ మేము తక్కువకి ఇస్తే రేపొద్దున జీవోలు తెలియదా? ఎందుకు ఇస్తాం? మాకు ఇవ్వాల్సిన. సరే, ముందర ఆ జీవో ఏ దేశంలో ఉందో కనుక్కుంటూ ఉండండి. ఈ లోపల శివరామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శివరామరెడ్డి గారు, 5 ఏళ్ల విధ్వంసం, మీరు ప్రపంచం అంతా మీరు చేసిన విధ్వంసాన్ని, మీ అరాచకాన్ని, మీ దుర్మార్గాన్ని, మీ బీభత్సాన్ని తలుచుకుంటుంటే దాన్ని ఢిల్లీలో వెళ్ళి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కోలుకోవాలంటే 10 ఏళ్ళు పడుతుంది, రిపేర్లు చేయాలి. ఎక్కడికక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ చతికిల పడిపోయి కూర్చుంది. దీన్ని రిపేర్ చేయాలంటే 10 ఏళ్ళు. మరోపక్క ప్యారలల్గా చూస్తే డెవలప్మెంట్ ఆగిపోయింది. డెవలప్మెంట్ చూసుకోవాలి. తర్వాత ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేయడానికంటే మళ్ళీ మీరు ఎక్కడ వచ్చేస్తున్న భయంతో వాళ్ళందరూ దాక్కుంటున్నారట ఇండస్ట్రియలిస్టులు. ఇది ఆయన నిన్న చెప్పారు. అండ్ క్రిమినల్ చట్టాల సవరణలకు సంబంధించి కూడా ఆయన హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడారు. మీ వైసీపీ ఎలా చూస్తాం సార్ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని? సార్ ఇప్పుడు ముందుగా మీకు అలాగే రవిచంద్రారెడ్డి గారికి, గురుమూర్తి గారికి నమస్కారం అండి. సోదరుడు గురుమూర్తి గారు చెప్పినట్లు ఏది తప్పు జరగకుండా ఉర్సా కంపెనీ ఏదో ఉందంటున్నారే, అది పెట్టింది ఎవరండి? ఈ గతంలో కూడా పేర్లు బిల్లీరావు గారికి ఏదో కంపెనీ పేరు చెప్పి ఎన్ని 100 ఎకరాలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. అది మొన్న ఈ మధ్యనే సుప్రీంకోర్టులో కూడా కొట్టేసి ప్రభుత్వ పరం చేసిన విషయాన్ని మనం గమనించాం. అలాంటి పరిస్థితే ఈరోజు మళ్ళా వైజాగ్ లో ఉర్సా అనే కంపెనీకి ఏదో కంపెనీ పేరు చెప్తూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకంటే చిన్నబాబు గారికి కావాల్సిన వారికి ఇప్పుడు ప్రస్తుత ఎంపీ గారికి వాళ్ళు ఎవరితోనే జస్ట్ 1 వీక్ 1 నెల కింద పెట్టిన కంపెనీకి ఇంత వాల్యుబుల్ ల్యాండ్ ఎవరైనా ఇచ్చే పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. కేవలం విధ్వంసం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారుగా 2 సంవత్సరాలు కరోనా ఉన్న విషయం ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలో పట్టింది. ఇక్కడ కాదు, ఆ రోజుల్లో అంత ఇబ్బందులున్నా ప్రతి వారికి వైద్యాన్ని అందించాడు.
భారతదేశంలోనే తక్కువ పర్సెంటేజ్ తో మరణాలు కూడా జరగడం జరిగింది, తక్కువ పర్సెంటేజ్. అంటే ఎంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన పని ఉంది. ఆయన అన్ని పథకాలు చేస్తూ కేవలం 3,60,000 వరకు అప్పు చేయడం జరిగింది, 3,30,000 వరకు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి? కేవలం అమరావతి అనే ఒక భ్రమరావతిలో రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ప్రజానీకాన్ని అప్పు రాష్ట్ర ప్రజానీకం భరించాలి. కేవలం తమ ఆస్తులు ఎక్కడున్నాయో వాటి విలువ పెంచుకోవడానికి అమరావతి అమరావతి అమరావతిని ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడి తీసిపోయి పెడుతున్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే కూడా అసంతృప్తిగా ఉన్న విషయం వాళ్ళ పార్టీల ద్వారానే తెలుస్తుంది. ఎక్కడ అభివృద్ధి లేదు, 1 year అయింది, ఏ ఒక్క పథకం చేసింది లేదు, ఎవరికి స్కీమ్స్ పెట్టింది లేదు. సంక్షేమ కార్యక్రమాలు కేవలం ఆ పెన్షన్లు కూడా 4,000 పెంచడం తప్ప కొత్త పెన్షన్లు ఇచ్చింది లేదు. భర్త చనిపోయిన వారికి పెన్షన్లు ఇచ్చిందే లేదు. అలాగే మిగిలిన వికలాంగులు కావచ్చు, కొత్త చాలా ఉన్నాయి, ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు. ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు. మరి వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ జరుపుతున్నారండి? భ్రష్టు పట్టడానికి ఎలక్ట్రిసిటీ 249తో కొంటేనే సెబీ ద్వారా స్కామ్ విపరీతంగా జరిగిందని ప్రచారం చేశారు. ఈ రోజు ₹4.459 దగ్గర కొనడం జరిగింది. ఇది విధ్వంసమా? కేవలం అమరావతిలో డబ్బు ఇన్వెస్ట్ చేసి మిగిలిన రాష్ట్రాన్ని అంతా విమర్శించడం విధ్వంసమా? వీళ్ళు తిరగడానికి 172 కోట్లు 180 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొనడం అది విధ్వంసమా? కేవలం దోపిడీ తప్ప. మీరు 500 కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండలో ఒక బ్రహ్మాండమైన రాజభవనం నిర్మించడం కూడా విధ్వంసం కింద వస్తుంది కదా సార్? అది 700 కోట్లు అంటే ఈ రోజు రాష్ట్రానికి ఒక తలమానికగా అక్కడ వైజాగ్ లో కట్టడం. ఎవరైనా ఫారినర్స్ వచ్చినా దాంట్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఇది ఎక్కడో వేరే కంట్రీలో అయితే మెచ్చుకునేవాళ్ళు, ఇక్కడ ఇంత మంచిదాన్ని కట్టారని ముఖ్యమంత్రి గారు స్వయానా చెప్పారు. మీరు కూడా వినింటారు. రెండో అంశం అండి, చాలా కీలకమైన అంశం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో అత్యంత కీలకమైన నేత చంద్రబాబు గారికి కోవర్ట్గా పనిచేస్తున్నారని నేషనల్ మీడియాలోనే కథనాలు వచ్చినాయి. ఎవరండి ఆ కీలక నేత? అది మీరు చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి తప్ప మాకెట్లా తెలుస్తుంది చెప్పండి? నేషనల్ మీడియా రాసింది. ఎవరో తెలిస్తే వాళ్ళని ఎట్లా పెట్టుకుంటారు చెప్పండి? మీరేమైనా సలహాలు ఇచ్చి నిజంగా దాన్ని ఏదో ప్రూఫ్ ఇస్తే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం. మీరు చెప్పినట్లు ఎవరున్నారు ఎవరు లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా కోర్టు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు, ఉండరానేం లేదు కదా. వాటి విషయాలు కూడా ఆయనకు తెలుస్తుంటాయి. ఇద్దరు నాయకులు మేధావులు, ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఈయనకు సంబంధించిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రహస్యాలని విజయసాయి రెడ్డి గారు ఏ మేరకు చేరవేసి ఉంటారు? ఎందుకంటే నిన్న ఆయనే అన్నారు కదా, చంద్రబాబుకు ముందు లొంగిపోయారు విజయసాయి రెడ్డి అంటే పరోక్షంగా మీకు ఇప్పటివరకు రహస్యంగా సహకరించిన బీజేపీ మీద కూడా దాడికి దిగారు. సో మీరు ఉన్నోళ్ళందరినీ దూరం చేసుకుంటున్నారు. రేపొద్దున ఇలాంటి పరిస్థితులే మిమ్మల్ని జైలు గడప దాకా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు, చంద్రబాబు గారికి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి రహస్యాలు? కాదండి, రహస్యాలు ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన పుస్తకం, దాంట్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా 1,00,000 కోట్లు స్కామ్ అన్నారు. ఈ రోజు దాని పరిస్థితి ఏముందో చెప్పండి? ఇప్పుడు బెదిరిస్తారు, వాళ్ళు ఏదో రకంగా ఈయన లోపలికి పంపించాలనేది వాళ్ళ ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు లోపలికి వేశారు కాబట్టి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇరికించి లోపల పెట్టాలని. ఆయనకి జైలుకు పోవడం కొత్త ఏం కాదు. మీరు దేనికి భయపడ్డు, నిజాయితీగా ఉంటాడు కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమని చెప్పండి దానికి. కాబట్టి వీళ్ళ బెదిరింపులకు భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. ఎలాంటి తప్పు ఆయన చేసే పరిస్థితి లేదు. వీళ్ళు చేసి ఆయన మీద నెట్టే ప్రయత్నం చేయొచ్చు. సార్, ఇవాళ రేపో కొడాలి నానిని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో గ్రిల్ చేసే అవకాశాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ దానికి సంబంధించి ప్రిపరేషన్స్ అని చేస్తుంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆల్రెడీ సరెండర్డ్. కొడాలి నాని అంటే తన చుట్టూ తాను కోటరీ అని భావించిన వాళ్ళందరి మీద కేసులు
రావడంతో వెల్లువెత్తడంతో ఇవాళకి జ్ఞానోదయం అయిందా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వచ్చి కాదు, జ్ఞానోదయం అయ్యేకి ఏముందండి? గతంలో రాజకీయంగా ఎవరైనా విమర్శిస్తారు, ఏదైనా చేస్తారు. ఇరికించాలంటే స్కాములు ఎవరిపైన పెట్టొచ్చు, మీ పైన కూడా పెట్టొచ్చు. వాసుదేవన్ గారు, మీరు ప్రభుత్వం అనుకుంటే మీ పైన కూడా పెట్టొచ్చు. మీరు ఏం తప్పు చేయకపోయినా ఏదో ఒక దాంట్లో మిమ్మల్ని బ్లాక్ చేశాక మీరు తప్పు చేశారనేది అక్కడ ప్రభుత్వం అనుకుంటే ఈ స్కామ్లే అక్కర్లా, రాజద్రోహం కేసులు కూడా పెడుతుంది ప్రభుత్వం అనుకుంటే. ఇంతకుముందు చూడలేదా మనం 10 ఏళ్లలో? మీరు పెట్టారు, వాళ్ళు పెట్టారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. అది ఆయన నేర్పిన విద్యనే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. సో మీరు అంగీకరిస్తున్నారు చంద్రబాబు గారు అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారని? అడుగుజాడల్లో అని కాదు, కొన్ని పద్ధతుల్లో ఎవరికైతే వాళ్ళు చేసి ఉంటారో వాళ్ళు కూడా అనుభవం రావాలి కదా. చిప్పకూడు తిన్నారు అన్నాడు, ఆయన కూడా తిన్నాడు కదా. రేవంత్ రెడ్డి చిప్పకూడు అన్నాడు, ఆయన పోయి వచ్చాడు. ఎవరు ఎందుకు తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేసి ఆయన ఎన్ని రోజులుగా భయపడలేదే. ఎంత పెద్ద కుట్ర జరిగింది, అంత పెద్ద కేసు ఈ రోజు ఏమైంది, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు క్లీన్ గా ఉంటాడు, ఎవరిని చూసి భయపడే పరిస్థితి లేదు. గురుమూర్తి గారు చెప్పినట్లు కానీ ఇంకోరు మిగిలిన పార్టీ వాళ్ళు వేదాంత జ్యోతిష్యులు ఫలానా రోజు వస్తే 2 సంవత్సరాలు ఉంటాడు, ఫలానా టైంకి వేస్తే ఎంత ఉంటారు, వీటన్నిటికి భయపడే పరిస్థితే లేదు. విజయసాయి రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడకూడదు. పార్టీ పెట్టినప్పుడు ఆయన కూడా ఉన్నాడు, ఆయనకి ఎంత స్థానం ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇచ్చాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీని వదిలిపెట్టడం, రిజైన్ చేయడం, మళ్ళా అటు సైడ్ పోయి లేనివన్నీ ఏదో తనకు తోచిన విధంగా చెప్పడం, ఇది చాలా దురదృష్టకర సంఘటన. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెంత నుండి చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి దగ్గర చేరితే రేపు ఆ పార్టీ కూడా అది చేయడానికి గ్యారెంటీ ఉంది. అది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఏది మాట్లాడినా ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూలన్నీ డైవర్ట్ చేసి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ విద్యలు నడవండి. ఆయన దగ్గరికి ఎవరైనా ఎంత పెద్ద మంత్రగాళ్ళు వెళ్ళినా సరే, ఒకవేళ వాళ్ళు ఏమన్నా అక్కడ సంక్షోభం సృష్టించాలని ప్రయత్నం చేసినా ఆయన దగ్గర అయితే నడవు. ఆయన సీజన్డ్ పొలిటీషియన్. ఆయన్ని హౌ కమ్ యూ అండర్ ఎస్టిమేట్ హిమ్? ప్రతి వాళ్ళు ఎవరైతే నేను ఎక్స్పర్ట్ అనుకుంటారో వాళ్ళే పప్పులో కాలేసేది. నాకంటే తెలివైన ఎవడు లేదనుకుంటాడో వాళ్ళే ఎప్పుడైనా ఇబ్బంది పడేది. పెద్ద క్రిమినల్స్ కూడా కొన్ని వాటిలో కొన్ని సందర్భాల్లో ఏదో ఒక క్లూ ఇచ్చిపోయి ఉంటారు అక్కడ జరిగిన దగ్గర. ఇప్పుడు ఎక్సైజ్ స్కామ్ ఉంది, దాంట్లో ఎవరు నిరికించారండి? ఆయన పూర్తిగా ఆయన మీద వస్తే దాన్ని తప్పించుకోవడానికి మిగిలిన వాళ్ళందరినీ బుక్ చేస్తున్నాడు, వీళ్ళు చేశారని. దాంట్లో ఆయన గొప్పతనం ఏమంటే తను తప్పు చేస్తూ ఇంకొకరి మీద బ్లేమ్ చేయడం మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య ఆయనకు. దానికి తోడు ఆయనకి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు ఉంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు మీకు లేదా ఎందుకు తాపకి ఆయన అంటారు? మీకు లేదా ఏమండి? మీకు లేదా అంటున్నాను. ఎంతసేపు చంద్రబాబు గారిని అంటున్నారు. ఆయన సొంతంగా ఏం లేవుగా. ఆయనకి అనుకూలంగా ఉండే మీడియాలు ఉండొచ్చు, కానీ ఆయన అంటే హీ డిడ్ నాట్ ఓన్ ఎనీథింగ్. ఆయన మీరు అనుకుంటున్నారు ఆయన లోకల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో మీకు తెలుసా, నాకు తెలుసా? ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇంతకు ముందు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన ఇన్వెస్ట్ చేశాడని ప్రపంచం అంతా కూడా కూర్చుంది. ఆధారాలు ఎవిడెన్స్ సార్, ఎవిడెన్స్ ఏది? మన ఎవిడెన్స్ లేకుండా మీరు ఆరోపణ చేయకూడదు కదా. కాదండి, ఎవిడెన్స్ లేక కాదు. ఆయన ఇండైరెక్ట్ గా పెట్టేది నీ ద్వారా పెట్టిస్తాడు, ఇంకో రవిచంద్ర రెడ్డి ద్వారా పెట్టిస్తాడు, శివరామరెడ్డి ద్వారా పెట్టిస్తాడు. ఆయనకుండే ఇంటెలిజెన్సే అది. ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ త్రూ ఇంకోటి ద్వారా పెట్టిస్తాడు. అదే ఆయనలో ప్రత్యేకత. కాబట్టి మీరు అనుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు భయపడే ప్రశ్నే లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 1,37,000 కోట్లు అప్పు చేశాడంటే ఇంతకంటే ఇంకేమన్నా దుర్మార్గం ఉందా చెప్పండి? విధ్వంసం చేశారంటారు. ఇప్పుడు ఈ రోజు ఈయన చేస్తున్నది విధ్వంసం కాదా? కేవలం అమరావతి పైన ఇన్వెస్ట్ చేయడం ఎంత మటుకు సబబు? మిగిలిన రాష్ట్రంలో ఉన్న మిగిలిన కాన్స్టిట్యున్సీలన్నీ నెగ్లెక్ట్ చేసి అమరావతి అనే దాన్ని ఇంత స్పీడ్ గా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి 1,000 కోట్లు, దీనికి ఏమీ పక్కన అవసరం లేదని చెప్తున్నారు. రాష్ట్రంలో ఉండే నిధులన్నీ అక్కడే పెడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచన చేయండి. మిగిలిన ఏరియాలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మా ఏరియాలో
హెచ్ఎన్ఎస్ఎస్ వైడనింగ్ అంటున్నారు. మీరు ఒక్కసారి నిజంగా మీ టీవీ వాళ్ళైనా వచ్చి కెనాల్ మీద ఒక్కసారి టూర్ చేయండి. ఎవరికి చెప్పకుండా ఏ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు 3850 క్యూసెక్స్ తీసుకురావడానికి మేము వెడప్ చేసామంటున్నారు. ఉన్న వాల్స్ నే ఆ మట్టిని తీసి ఈరోజు మేము ఎక్కువ పెంచినామని చెప్తారు. దానికి 700 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. అది కూడా జూన్ లో అయిపోతుంది అంటున్నారు. వీళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి సుమారుగా వర్షాలు ఎంత వచ్చినాయో, ఎంత పని జరిగిందో డైరెక్ట్ గా మీరే వెళ్ళి చూడండి. తప్పనిసరిగా కొద్ది గొప్ప నమ్మకం ఉంది. ఎందుకంటే కొంచెం నిజాయితీగా వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు కాబట్టి మీరే మీ టీంని తీసుకుని ఒకసారి పోయిరండి. రైట్. ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ మళ్ళీ వస్తాను శివరామరెడ్డి గారు. ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, హరిహర వీరమల్లు సినిమా విడుదల కాకుండా ఒత్తిడి పెరుగుతోంది మరి ఎగ్జిబిటర్స్ మీద ఆంధ్రప్రదేశ్లోని. సాక్షాత్తు మంత్రి కందుల దుర్గేష్ సంచలన ఆరోపణ చేశారండి. ఈ హాస్ డైరెక్టెడ్ సెక్రటరీ హోమ్ కుమార్ విశ్వజిత్ టు ఎంక్వైరీ ఇంటూ ద మ్యాటర్. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు ఏంటండి? ఇలా వైసీపీ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా? దానికన్నా ముందు ఇంకొంచెం ఇంపార్టెంట్ ఇష్యూతో పాటు దాని తర్వాత దానికి వస్తాం సార్. ఇందాక గురుమూర్తి గారు చెప్తూ ఉర్సా భూములకి మేము రూపాయికి భూమి ఇచ్చుంటే నేను నా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేస్తాను సవాల్ విసరడంతో పాటు పటాబ్ గారు మరి అనేక మంది దీని గురించి ఉర్సా భూములు కేటాయించిన భూములు ఏ రేట్లకు ఇచ్చాము, ఎకరా ఎంత పడింది అని సవివరంగా కంప్లీట్ మీడియా అంతటినీ పిలిచి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పడం జరిగింది. కాకపోతే మీరు అన్నట్టు అది క్యాబినెట్లో డిస్కస్ చేసి ఒక ఫైనల్ స్టేజ్లో ఉన్నదాన్ని ఇంకా జీవో ఇవ్వనందు ఫైనల్గా క్యాబినెట్ హాస్ అప్రూవ్డ్ అంటే అప్రూవ్ చేసిన తర్వాత కూడా జీవో రూపంలోకి ఇంకా మారినందువల్ల ఈ అపోహలు అనేవి అలాగే ఉన్నాయి. సో ఉర్సాకి ఎంత రేటుకు భూములు చెల్లించారనేది ఖచ్చితంగా కూడా జీవో వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న నామ్స్ ప్రకారం అందరికీ తెలుస్తుంది. మీరు అన్నట్టు ఆరోపణలు నిజమైతే అప్పుడు మాట్లాడదాం. దాంతోపాటు అసలు అప్పుడే పుట్టిన కంపెనీలకి 1000 కోట్ల రూపాయలు పర్చేజ్ ఆర్డర్స్ ఏ విధంగా ఇచ్చారు గతంలో జరిగిన మొన్న మద్యం స్కామ్ గురించి చెప్తున్నాను నేను. అప్పుడే పుట్టిన 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన కంపెనీకి ఓ 2 వైట్ కార్డ్ హోల్డర్స్ని డైరెక్టర్లుగా పెట్టి ఆ డైరెక్టర్లకి ఎవరో చేబదులు ఒక 75 లక్షలు ఇచ్చారని ఒక 75 లక్షల పథకాలు అందించగలిగినాడు. ఒక్క నిమిషం సార్. రవిచంద్రారెడ్డి గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. రవిచంద్రారెడ్డి కాదు, అది వీడియో ప్లే అయినట్టుంది. సో నేననేది ఏంటంటే ముఖ్యంగా అప్పుడే పుట్టిన కంపెనీకి 1 లక్ష రూపాయలు పెట్టుబడితో 2 వైట్ కార్డ్ హోల్డర్స్ని డైరెక్టర్లుగా పెట్టి కంపెనీ పుడితే ఎవరో దారిని పోయే వాళ్ళు పాపం 75 లక్షల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తే చేబదులు, అది కూడా చేబదులు అండి, వడ్డీకి కూడా కాదు, మరి ఇస్తే వాళ్ళకి కరెక్ట్గా 4.5 నెలల్లో 3000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఎలా చేయగలుగుతారు? దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవం. ఎవరు ముద్దాయిలు అనేది విచారణ చేసి నిర్ధారించాల్సిన అంశం విచారణ సంస్థలు తెలుస్తాయి. నేను వ్యక్తుల పేర్లతో ఏం విమర్శించను. ఇకపోతే ఉర్సా భూముల గురించి భూముల కేటగిరీలోకి వచ్చిన అంశం కాబట్టి ఇప్పుడు సీకే దిన్నే కడప జిల్లా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ శాఖకు సంబంధించి 65.72 ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకున్నారని ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకున్న మాట మనం చూసాం. మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే సరిపోద్దా? మరి ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 2.5 సంవత్సరం ఎంతకాలం నుంచి ఆక్రమించుకున్నారో తెలీదు. మరి 65.72 ఎకరాలు ఏదైతే ఆయన ఆక్రమించుకుంటే అంటే నువ్వు ఆక్రమించుకున్నావు మేము వెనక్కి తీసుకున్నాం అనేది అంత సరిపెడతారా? విచారణ జరగదా? దానికేం పెనాల్టీలు అటవీ శాఖ ప్రభుత్వంలోనే మా పెద్దలకు చేరే విధంగా చెప్తున్నా. ఖచ్చితంగా కూడా ఈ విషయంలో చర్యలుగా పూర్తిగా లీగల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు తప్పు చేసినా లీగల్ గా తీసుకోవాల్సిన అవసరం దగ్గర మొహమాటాలకు పోవాల్సిన అవసరమే లేదు. గతంలో నేను చెప్పా అక్కడ కోర్టులు ఉన్నారు, ఇక్కడ కోర్టులు ఉన్నారు. అసలు కోర్టు ఎవరు నేను చెప్పబట్టే నేను ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సిన అవసరం పడింది. ఎవరు సార్ అసలు కోర్టు? కాంక్రీట్ కుర్చీ అని చెప్పాను, నేనే రోజు పేరు చెప్పలా. సో ఆ కాంక్రీట్ కుర్చీ ఎవరో మా శివరామ రెడ్డి అన్నకు కూడా తెలుసు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ అయినా అటు ఇటు జరుగుతుంటది కానీ కనీసం వెనక్కి ముందుకు ఊగనన్న ఊగుతుంది కానీ కాంక్రీట్ కుర్చీని కాదని ఆ పార్టీలో ఏం జరగదని అందరికి తెలుసు. ఇప్పుడు ఆ కాంక్రీట్ చంద్రబాబు గారు 100% నో డౌట్ అబౌట్ ఇట్. నేను చెప్పబట్టే నేను బయట రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కాంక్రీట్ కుర్చీ పెత్తనం అలాంటి స్థాయి. పొమ్మలు లేక పొగబెట్టడం, లేకపోతే గట్టిగా పనిచేసే వాళ్ళని ఎండబెట్టడం, లేకపోతే ఎవరికి తెలియకుండా మీడియాకు పోకుండా ఆపడం, ఆయన స్వయంగా ఫోన్లు చేయడం కొంచెం సిగ్గు అనిపించాలి. పార్టీలో గట్టిగా పనిచేసే వాళ్ళని బయటకు పొమ్మన్నారంటే అతను కోర్టుగా ఏమవుతాడు? మంచిదే. దానివల్ల నేను బీజేపీలో చేరి జాతీయ భావాలతో పనిచేసే గొప్ప అవకాశం దొరికిందని సంతోషిస్తున్నా.
ఇకపోతే ఏ స్కామ్ అయినా సరే, అది సిలికా అయినా లేకపోతే క్వాడ్జి స్కామ్ అయినా, ల్యాండ్ స్కామ్ అయినా, ఈ విధంగా అటవీ భూములు కొట్టేసినా, మరి ఏ స్కామ్ను కూడా చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఖచ్చితంగా కూడా నిగ్గు తేల్చేంత వరకు లాజికల్గా కంక్లూజన్ అయ్యి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడే వరకు వదలదు. అలా తాకి ఇలా వదిలేస్తే బెడిసి కొడతాయి. అంటే వాళ్ళు పునీతులైపోయినట్టు ఫీలింగ్ ఇచ్చి, కటింగ్ ఇచ్చి, ఏదైతే చూసారా మా మీద అన్ని ఆరోపణలు వచ్చాయి, మమ్మల్ని ఏం చేశారు, మేము తప్పు చేయలేదు, మేము చాలా గొప్పవాళ్ళం, చాలా గనులం, ఎన్ని సంపాదించినా, ఎన్ని వేల కోట్లు దోచుకున్నా, లేకపోతే ఎన్ని వేల ఎకరాలు కొల్లగొట్టినా మమ్మల్ని ఏం బీకారు, ఎన్ని మైన్లు తిన్నాం, ఎంత తిన్నామని ఆ ధైర్యంతో ఖచ్చితంగా కూడా కాలరెగరేసి ఇలాంటి క్రిమినల్ భావాలు, ముఖ్యంగా ప్రజల సొత్తు దోచుకు తినాలనే భావాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతూ వాళ్లే నాయకులుగా పదవులు అనుభవిస్తూ సామాన్యుడికి ఏమి జరగకుండా ఉంటే ఎందుకు ప్రశ్నించాం? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. దాంతోపాటు ఇప్పుడు మీరు అన్నారు హరిహర వీరమల్లు, సాక్షాత్తు మీ మంత్రి మాట్లాడారు, కేబినెట్ మంత్రి ఆయన కందులు దుర్గేష్ గారు, దీని వెనకాల ఏదో కుట్ర జరుగుతోంది, ఇప్పుడు విడుదల కాకుండా తెలంగాణలో కానీ థియేటర్స్ అన్ని కూడా కొన్ని సంస్థల చేతిలో కాంట్రాక్ట్ బేస్లో, అంటే లీజ్ బేస్లో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఏదున్నప్పటికీ అసలంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యాక ఈ లోపల జూన్ 1 నుంచి మూసేస్తామంటున్నారు. ఎగ్జిబిటర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి వీళ్ళకి ఉన్న సమస్య ఏంటంటే థియేటర్ మేనేజ్మెంట్ లో మల్టీప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో షేర్ బేస్ నడుస్తుంది. షేర్ బేస్ అంటే వచ్చిన షేర్లో మాకు ఇంత పర్సంటేజ్, ఆ విధంగా మాకు కూడా ఇవ్వమని సింగిల్ థియేటర్ ఓనర్లు కానీ లేకపోతే రకరకాల ఓనర్లు కానీ అడుగుతున్నారు. అలా ఇస్తే వీళ్ళకి సర్వైవల్ ఉంటుందా లేదా? అంటే పెట్టుబడులన్నీ కూడా ప్రతి ఒక్కరికి భాగం పంచితే ఇన్వెస్ట్మెంట్ ఏమో నిర్మాతది, కాకపోతే దానికి లాజికల్ కంక్లూషన్ ఏర్పడడంతో పాటు దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా, కొంతమంది ఎగ్జిబిటర్లు కావాలని ఏమైనా లీజుల్లో తమ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈ సమయం సందర్భం చూసి బిగిస్తే ఖచ్చితంగా చర్చకు తొందరగా వస్తాయి, దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా అని కందులు దుర్గేష్ గారు విచారణకు ఆదేశించడం సబబు, సరైన చర్య అని నేనైతే భావిస్తున్నా. సార్ గురుమూర్తి గారు, ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేందుకు సరే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణ సరే ఏదో అక్కడ ఎగ్జిబిటర్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో కానీ మీ ప్రభుత్వం ఉన్నా కూడా ఇదేంటి కుట్ర ఏంటి? ఆయన సినిమా విడుదల కాకుండా ఆపటం కోసమే కావాలని థియేటర్ల బంద్ చేయిస్తున్నారని కందులు దుర్గేష్ గారికి సాలిడ్ ఇన్పుట్స్ ఉన్నాయి మినిస్టర్ గారికి, అందుకని హీ హాజ్ డైరెక్టెడ్ ది సెక్రటరీ హోమ్ టు ఎంక్వైర్ ఇన్ టు ద మ్యాటర్. ఎందుకు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమాల దగ్గరికి వచ్చేప్పటికీ పంచాయతీ నడుస్తుంది? మీరు అధికారంలోకి వచ్చినా కూడా ఇంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బండేయడానికి మీకు ఛాన్స్ ఉండేది, మీరు ప్రతిపక్షంలో ఉండే, ఇప్పుడు ఎవరి మీద బండేస్తారు? ఇందాక రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి ఈ సినీ పరిశ్రమకు సంబంధించి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అంది. ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అయితే ఏముండదు. ఉన్నటువంటి ఏదైతే రవిచంద్రారెడ్డి గారు చెప్పారో సమస్యల్ని ఖచ్చితంగా వాటిని అధిగమించి సినీ రంగానికి మంచి చేయడమే మా ధ్యేయం. దాంట్లో మాకు అసలు రాజకీయాలు అవసరం లేదు, మొదటగా నేను చెప్పాల్సింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సినీ రంగాన్ని ఎప్పుడు కూడా మేము అభివృద్ధి చేయాలనేటువంటి దిశలోనే ఉండాలి తప్పితే సినిమా వాళ్ళని కూడా మా కాళ్ళకాడికి తెచ్చుకుని వాళ్ళని ఏదో మా చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనేటువంటి తత్వం మా ప్రభుత్వం అంది కాదు, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అంది కాదు. ఏదైనా ఎవరు చేస్తున్నారు సార్? మరి అలా కాదు, సాధ్యమైనంత వరకు సినిమా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అమ్మడే ఉన్నారు, సినిమా వాళ్ళు కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరూ. మరి వాళ్ళకి తెలియకుండా ఈ థియేటర్ల మీద ఒత్తిడి ఎవరు తీసుకొచ్చారు? హరిహర వీరమల్లు రిలీజ్కి ముందే ఈ కుట్ర కోణానికి ఎందుకు తెరలేపారు? ఖచ్చితంగా వైసీపీ ఉంటుందని అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు, నెటిజన్స్ అంటున్నారు. అంటే ఉండొచ్చు అండి, ఎందుకంటే వాళ్ళ థియేటర్లు కొన్ని ఉండొచ్చు, దాని మీద ఏదన్నా చేయాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు. ఇప్పుడు అంత మాత్రాన ఇవాళ ఏంటంటే వాళ్ళు కూడా ఒకటే ఆలోచించుకోవాలి, సినీ పరిశ్రమ అనేది ఒక తల్లి లాంటిది, ఆ పరిశ్రమను అట్లా నడుపుతా ఉండేవాళ్ళు, అంతేగాని దాంట్లో కూడా రాజకీయాలు అనేది ఒకవేళ ఉంటే అది కరెక్ట్ కాదని నేను చెబుతున్నాను. ఒకవేళ వాళ్ళు గనక ఆ విధంగా ఉండేట్టయితే గనక అది కరెక్ట్ కాదని చెబుతున్నాను సార్. ఒక మినిస్టర్ హోంశాఖ కార్యదర్శిని ఆదేశించేదాకా పరిస్థితి వెళ్ళిందంటే ఏ స్థాయిలో కుట్ర జరిగిందనేది మీకు అర్థమవుతుంది కదా అర్థమవుతుంది. ఒకవేళ అలాంటిది ఉంటే ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా మా మీదే ఉంది. ఎక్కడ చర్యలు? మీరేం మహానాడులో బిజీగా ఉంటారు ఈ నెలాఖరు వరకు, 1వ తారీఖు నుంచి మరి థియేటర్లు బంద్ అన్నారు, ఏదో తక్షణం ఒక కాల్ తీసుకోవాలి కదా గవర్నమెంట్.
థియేటర్లు బంద్ ఎందుకు అవుతాయండి? ఈ లోపల కూర్చుంటారు, మాట్లాడతారు, ఒక కొలిక్కి తీసుకొస్తారు, అదేముండదు. ఆ ఇబ్బందులు ఏమైనా ఉంటా కూడా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. ఒకవేళ ఎవరైనా కుట్ర కోణం చేస్తే దాన్ని ఎట్లా ఛేదించాలో ఛేదించి దాన్ని ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకుంటాం. సినీ రంగానికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. తర్వాత రఘురామరెడ్డి గారు చాలా విషయాలు ఇందాక ప్రస్తావించారు. నేను దాని గురించి కూడా ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తాను. ఎందుకంటే ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయలేదు, అదరుడు బెదరుడు అని చెప్పారు. ఎలాంటి తప్పు చేయకుండానే సాక్షి టీవీ, సాక్షి పేపరు, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ, మరి గ్రామానికి ఒక పట్టణానికి ఒక భవంతి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయండి? గతంలో ఎందుకు రాలా? ఏమైనా వ్యాపారం చేశాడు ఏంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? కొన్ని వ్యాపారం చేస్తే అదంతా యువతకు చెప్పమనండి. మరి వైసీపీ టైంలో మరి చాలా మందికి నేర్పి మరి ఆ విధంగా చేయాలగాలని, ఆ విధంగా చేయకుండా వాళ్ళు ఏదో ఎక్కడి నుంచి వచ్చేసింది. రాత్రి ముఖ్యమంత్రి అవంగానే ఇవన్నీ వచ్చినాయే కదా, అంతకు ముందర అయితే ఏం లేవు కదా. వాళ్ళు చూపించారు కదా, ఎన్నికల అఫిడవిట్లో చూపించిన విషయాలే కదా. తర్వాత ఆయన అప్పులు చేశారని గగ్గోలు పెడతారు. 1,20,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు. ఇవాళ ఎవరు చెల్లిస్తున్నారండి? పెన్షన్ ఏదో పెంచారన్నారు, పెన్షన్ పెంచలేదా మేము? వాళ్ళు 5 సంవత్సరాలు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి, మాకు 5 రోజుల పట్ల. మేము కూడా బ్రహ్మాండంగా ఇంటికి తీసుకెళ్లి చక్కగా ఇస్తా ఉన్నాం. ఇవాళ రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వట్లేదండి? ఇవాళ రేషన్ కార్డులు మా నాదెండ్ల మనోహర్ గారు మరి కొత్తగా రేషన్ కార్డులు ఉంటే పెట్టుకోమన్నారు. ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేము రేపు ఇవ్వబోతున్నాం. రైట్ అండి. అంతేకాకుండా రైట్ టైం కూడా వస్తుంది, ఒకసారి వీరు కూడా మాట్లాడతారు. రవిచంద్ర గారు, దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా ఈ థియేటర్లకు సంబంధించిన సమస్యలో కుట్రకోణం ఉంటే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఒక కార్టెల్ గా ఏర్పాటు చేశారని చెప్పి ఆరోపణ చేశారు. కార్టెల్ గా ఏర్పాటు చేశారంటే దాంట్లో కుట్రకోణం ఉంటే ఖచ్చితంగా విచారణకు ఆల్రెడీ ఆదేశించారు కాబట్టి అది దాని పాటికి అది దర్యాప్తు జరుగుతుంది, లేదంటే విచారణ జరుగుతుంది. కానీ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న దుర్గేష్ గారు చొరవ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ నిజమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలు ఏవైతే థియేటర్లు, సింగిల్ థియేటర్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు జనం వచ్చే పరిస్థితి లేదు. సూపర్ హిట్ సినిమా అయితే తప్ప జనం థియేటర్ల దాకా రావడం లేదు. ఎందుకంటే ఓటీటీ వచ్చింది. ఎటు 2 వారాల్లోనో 3 వారాల్లోనో 21 రోజుల కల్లా సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. అందరికీ బాగా వైఫై కనెక్టివిటీ ఉంది ఇళ్లలో. సో ఖచ్చితంగా ఓటీటీ వైపు పోయే దాన్ని సింగిల్ థియేటర్లు, అనేక థియేటర్లు తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునే పరిస్థితి వచ్చింది. థియేటర్ల మనుగడ కొనసాగాలంటే వాళ్ళకి నిర్మాణాత్మకమైన సహాయం ప్రభుత్వం వైపు నుంచి కూడా జరగాలి. ఎందుకంటే వాళ్ళ సమస్యలు నిజమైనవన్నీ కూడా కందుల దుర్గేష్ గారు వింటారు, తొందరలో పరిష్కరిస్తారు. ముఖ్యంగా మీరన్నారు మహానాడు జరుగుతుంది. మహానాడు తెలుగుదేశం పార్టీ యొక్క పార్టీ కార్యక్రమం. అలాగే ప్రభుత్వం తరపు నుంచి జూన్ 1 నుంచి ఉన్న ఈ సమస్యని ఏదైతే డేట్ ఇచ్చారో దాన్ని కందుల దుర్గేష్ గారు ఖచ్చితంగా అటెండ్ చేస్తారని నేనైతే. శివరామరెడ్డి గారు, మన గురుమూర్తి గారు చెప్తున్నారు దేనికి బయదరుడు భయపడ్డని. వీళ్ళు కేవలం ఇచ్చింది ఒకే ఒక పెన్షన్ తప్ప మిగిలింది ఏ ఒక్కటి చేయలేదనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ పథకం చేశారండి? అన్ని పథకాలు ఇచ్చినా కరోనా పీరియడ్ లో సంక్షేమ పథకాలకు ఏ ఒక్కటి నిలబెట్టిన పరిస్థితి లేదు. అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, అలాగే మిగిలిన కార్యక్రమాలు పెన్షన్స్ కావచ్చు, వివిధ రకాలుగా సబ్సిడీలు ఏవైతే ఆయన అనౌన్స్ చేశాడో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాం కదా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వీళ్ళు కేవలం ఒక పెన్షన్ మేము 1 year లో పెంచామంటే మిగిలినవన్నీ ఎత్తేసి 1 year లో పెంచేది ఏముందని అదే పెద్ద పరిస్థితి. 1 month ద్వారా వస్తూనే చేయడం, మిగిలిన పథకాలన్నీ ఎత్తేసారు. ఈ రోజు మళ్ళా ఏవైతే అన్ని పథకాలు చేసిన వెహికల్స్ కూడా ఈ రోజు ప్రోత్సహిస్తామంటున్నారు. ఆ రోజు వాళ్ళతో గవర్నమెంట్ అగ్రిమెంట్ ఇచ్చింది. వీళ్ళ లోన్ తీర్చడానికి గ్యారంటీ ఎవరైతే ఉన్నారంటే గవర్నమెంటే ఉంది. మేము వీళ్ళకి నెల ఈ పథకం పెట్టాము, ఈ వచ్చే ఇన్కమ్ మీ లోన్ తీరుస్తామని. ఈ రోజు వాళ్ళందరి పరిస్థితి ఏమండి? ఈ రోజు మేము ఇంటిదే మొదటి మాదిరి ఎట్లుంటే స్టోర్లకు అలాగే రావాలంటున్నారు. ఇది ఎంత మటుకు సబబు? మీరు వెహికల్స్ ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో అగ్రిమెంట్ కూడా చేశారు. గవర్నమెంటే షూరిటీ ఇచ్చింది లోన్ బ్యాంక్స్ కి, మేము ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు లోన్లు తీరుస్తాము, వాళ్ళు దీన్ని అన్ని చేస్తారండి. ఈ రోజు ఉన్నట్టు రోడ్డు పడేస్తే వాళ్ళ పరిస్థితి చెప్పండి. ఇంత మాట్లాడేది ఏ పద్ధతి అయినా చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నారు, ఇది ఏం చేస్తున్నారండి? ఆయన 2 ఎకరాలు ఉన్న ఆసామి ఈ రోజు ఎన్ని వేల కోట్ల హైయెస్ట్ 900 కోట్ల పైచలకు ఉన్న ముఖ్యమంత్రి మనకి సమయం కూడా పూర్తయింది. శివరామరెడ్డి గారు సటన్ గా ఇలాంటి అంశాలన్నీ మాట్లాడదాం. థ్యాంక్ యూ శివరామరెడ్డి గారు, వెంకట గురుమూర్తి గారు, రవిచంద్ర రెడ్డి గారు, అందరికీ
ధన్యవాదాలు. సో మొత్తానికి ఏంటంటే పూర్ణచంద్రరావు గారు బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్, ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్, బహుజన్ సమాజ్ పార్టీ, రిటైర్డ్ డీజీపీ, తెలంగాణలో ఏసీబీ డైరెక్టర్గా ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత బీఎస్పీలో చేరి చాలా చురుగ్గా ఆంధ్రప్రదేశ్లో బీఎస్పీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయన మరి కారణాలు ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ అంతర్గత కారణాలనే ఒక్క మాట మెన్షన్ చేశారు. బహుశా ఇంకా డీటెయిల్గా ఆయన తర్వాత మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం, సిఏ, సిఎంఏ కోర్సు